హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు పాతకాలం నాటి పద్ధతిలో ఒక పప్పుని చూపించబోతున్నానండి. ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పే కాకుండా ఇలా మినప్పప్పుతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది పాతకాలం నాటి పప్పు పద్ధతి అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే తొక్కు ఉన్న మినపప్పుని తీసుకోవాలండి. ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఇక్కడైతే మేము చాట్లోకి 2 గ్లాసులు పప్పు తీసుకున్నామండి. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇలా జల్లించుకున్న తర్వాత మనం బాండీలోకి అయితే యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది పల్లెటూరులో బాగా చేస్తారు. సిటీలో వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలీదు. మా అక్క చేసిందండి. ఇక్కడ చూస్తున్నారా, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా అసలు మాడిపోవద్దండి. ఫ్లేవర్ అయితే అసలుకి మనకి మొత్తం చేంజ్ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారండి. ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు తెలుస్తుందో లేదో. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఊర్లో అయితే తిరగళ్ళు ఉంటాయండి, మనకి ఇక్కడ ఉండవు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మేము నేల అయితే క్లీన్ చేసేసామండి. కొద్ది కొద్దిగా తీసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఇలా మొత్తంగా కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడే మనకి ఇలా ముక్కలు ముక్కలుగా అవుతాయి. ఇక్కడ చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. మినప గుండ్లు అనేది మనకి ఇలా అయిపోవాలన్నమాట. మీకు ఒకవేళ ఇలా ఉంటే కనుక పప్పు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నానండి. మా అక్క అయితే భలే ఈజీగా చేసిందండి. 5 నిమిషాల్లో అయిపోయింది. ఇది ఎలాంటి తాలింపు అయిన అవసరం లేదండి. ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 చేతులు పెట్టి ఇలా గట్టిగా నలిపినట్టు చేస్తే కొద్ది గొప్ప ఉన్న పొట్టు కూడా ఊడిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారా, మా అక్క అయితే భలే చేసిద్దండి వంటలు అయితే. ఇక్కడ మొత్తంగా కూడా చాట్లో వేసేసుకుని జల్లించుకోవాలండి. మనం చెరుక్కున్నట్టు చేసుకుంటే దీనిలో ఉన్న పొట్టు మొత్తంగా కూడా ఊడిపోతుంది. ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుని నీట్గా 1కి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. మనకి మొత్తంగా ఇది తొక్కు పప్పు కాబట్టి మనకి మురికెళ్ళే వస్తాయండి నీళ్ళు. తేటగా వచ్చే వరకు మనం గాలించుకోవాలి. ఇలా చూస్తున్నారు, ఒక బౌల్లో వేసి ఇలా గాలించుకుంటే మనకి రాళ్ళు ఏమన్నా ఉంటే కొని అడుక్కి వెళ్ళిపోతాయి అనమాట. నీట్గా చేసుకుని పప్పు వండుకుంటే భలే అంటే భలే ఉంటుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి ఇసుక అలాంటిది అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ఎంత తేటగా వచ్చాయో. ఇలా వచ్చే వరకు కడుక్కుని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకుని ముందుగా కడుక్కున్నటువంటి పప్పుని యాడ్ చేసేసుకోవాలి. అందులోకి ఒక్క ఆనియన్ 2 బద్దలుగా చీల్చుకోవాలి. 4 గ్రీన్ చిల్లీ, ఒక్క టమాటా, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా చెప్పినట్టు ఇది ఎలాంటి తాలింపు అయిన అవసరంలా 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వాటర్ కొద్దిగా మనం 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టుకుని 5-6 విజిల్ అయితే రావాలండి. మెత్తగా ఉడకాలి, ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు. ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే పప్పు ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసేద్దాం. మరి టనాలే, వావ్, పప్పు చూసారండి మనకి ఎలా ఉడికిందో. ఇప్పుడు మెదుపుకోవడమే. ఇక్కడ మాకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని పప్పు గుత్తు పెట్టి బాగా మెత్తగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మనకి పప్పు అనేది వేడిగా అయినా బాగుంటుంది, చల్లారిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తింటే ఆహా, ఆ రుచే వేరండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మినుములతో చేసిన మినప్పప్పు అయితే రెడీ అయిపోయిందండి. కందిపప్పు, పెసరపప్పు అనేది అందరికీ తెలుసు. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా రైస్ పెట్టుకుని వేడి వేడిగా పప్పు అలాగే నెయ్యి యాడ్ చేసుకుని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువైతే తినరండి. ఇది పాతకాలంలో నాటి వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఉక్కులాగా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత రిస్క్ చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఎవరు వండుకుని తింటున్నారండి? అంతా రెడీమేడ్ వచ్చేసింది కాబట్టి మనమైతే ఇలాంటి ఫుడ్కి దూరం అయిపోతున్నాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.